గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం వన్ బై వన్ అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని మెటీరియల్స్ ఫ్రీగా అందించబడతాయి. అదేవిధంగా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినవి ఆర్ఆర్బీ కావచ్చు, అదేవిధంగా మిగతా సెంట్రల్ పోస్టులకు సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, హైడ్ నోట్స్ అంటే రాసినటువంటి నోట్స్ అన్నీ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్కి లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీకు మిగతా అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. అదేవిధంగా మీకు తెలిసినటువంటి గ్రూప్లలో షేర్ చేయండి. ఇది ఇక మనము మొదటి అప్డేట్ని అయితే తెలుసుకుందాం. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే 90 రోజుల్లో మరో 30,000 ఉద్యోగాల అయితే ఇవ్వబోతున్నారట. సో మొత్తానికి ఏడాది తిరక్క ముందే 60,000 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మన పోలీస్ ఫైర్మ్యాన్కి సంబంధించిన వారికి అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భంగా ఈ యొక్క వ్యాఖ్యలు అనేటివి చేయడం జరిగింది. చూడండి, ఇంకా 90 రోజుల్లో మరో 30,000 కొలువులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వబోతున్నారు. దాంట్లో డిఎస్సికి సంబంధించినటువంటి 11,062 పోస్టుల ఖాళీలకు కూడా అపాయింట్మెంట్ అనేది ఇవ్వబోతున్నారని మనం స్పష్టంగా గమనించవచ్చును. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఆందోళనలు చేయొద్దు, మా వద్దకు వచ్చి మాట్లాడండి, చర్చలకు మంత్రులు రెడీగా ఉన్నారు, మీ అన్నగా నేను సిద్ధమే, మీ ఆకాంక్షలు నెరవేర్చడమే నా లక్ష్యం. ఫైర్మెన్ల పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ఏమైనా నిరుద్యోగ సమస్యలున్నా మాతో మాట్లాడని, చర్చించండి, దాని గురించి మనము పరిష్కారం చేద్దామని నిన్న సీఎం గారు మాట్లాడినటువంటి వాక్యాలు మనమైతే ఇప్పటివరకు చదువుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే రాబోయే 90 రోజుల్లో మరో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తాము అధికారంలోకి రాగానే 30,000 మందికి నియామక పత్రాలు అందజేశామని చెప్తున్నారు. అంటే వివిధ గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు వివిధ దశల్లో కోర్టులో ఉన్నటువంటి కేసెస్ ద్వారా ఆగిపోయినటువంటి వాటిని ఆ కోర్టు పరిష్కారం అంటే కేసెస్ పరిష్కారం చేసి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడం కావచ్చు, దాంతోపాటు కొన్ని నోటిఫికేషన్లకు పోస్టులు యాడ్ చేయడం కావచ్చు. స్టాఫ్ నర్సుకి సంబంధించిన పోస్టులన్నీ యాడ్ చేయడం అనేది జరిగింది. సో అలా చేసి అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ సెప్టెంబర్ 5 నాటికి కొత్త టీచర్ల నియామకం అయితే చేయబోతున్నారు. నేను నిన్ననే చెప్పాను, ఆగస్టు 8 లోపు మీకు రెస్పాన్స్ షీట్ అనేది వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. దాని తర్వాత మీ యొక్క రిజల్ట్ ఆగస్టు 15, 16 లోపు మీ యొక్క రిజల్ట్ అందుబాటులోకి వస్తుంది. జనరల్ ర్యాంకింగ్స్ రిలీజ్ చేయబోతున్నారు. దాని తర్వాత 1:2 లిస్ట్ అనేది 1:3 ఉండదు, 1:2నే ఉండే అవకాశం ఉంది. 1:2 లిస్ట్ అనేది ఆగస్ట్ లాస్ట్ వీక్లో అంటే ఆగస్టు 2025 ఆ లోపు మీకు ఆగస్ట్ 1:2కి సంబంధించిన లిస్ట్ కూడా రిలీజ్ అవుతుంది. మీ వెరిఫికేషన్ మీ యొక్క డిస్టిక్లలో మీ యొక్క వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక 2-3 డేస్లో మీకు సీఎం చేతుల మీదుగా మీ యొక్క అపాయింట్మెంట్స్ అనేటివి ఉండబోతున్నాయి. ఉపాధ్యాయుల దినోత్సవం రోజు సెప్టెంబర్ 5న. సో ఈ విధమైనటువంటి ప్లాన్లో వారైతే విద్యాశాఖ వారు ఉన్నారు. దాదాపుగా మీ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. కోర్టు కేసెస్ అవి ఇవి ఏమి ఉండకుండా ఫాస్ట్గా జరిపే ఆలోచనలు అయితే ప్రభుత్వం అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మీరు ఒక 1 మంత్ ఆగిపోతే మీకు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, మీ రిజల్ట్ ఎంత, మీకు ఎవరికి వస్తుందని డీటెయిల్స్ అన్నీ మీకు 1 మంత్ లోపే తెలియబోతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రుణమాఫీ తర్వాత పెండింగ్ డిఏలు కూడా విడుదల చేస్తామని చెప్పారు. బడులకు ఉచిత విద్యుత్ సౌకర్యంపై కూడా త్వరలో ఉత్తర్వులు ఇస్తామన్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతల సమావేశంలో సీఎం సలహాదారుడు నరేందర్ రెడ్డి గారు నిన్న అయితే ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి ద్వారా దాదాపుగా ఉపాధ్యాయుల దినోత్సవం రోజు సెప్టెంబర్ 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. 3 ఉపాధ్యాయ సంఘాల ఐకాస నేతలు శుక్రవారం సచివాలయంలో ఆయనే సమావేశమయ్యారు. ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి కూడా పాల్గొన్నారు. సంఘాల నేతలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. వాటిపై స్పందించిన నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బదిలీలు, పదోన్నతులు జరిగిన చిన్న పొరపాట్లు ఉన్నటువంటి సవరించేందుకు జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. సీఎంతో చర్చించి రుణమాఫీ అయిపోగానే డిఏలు విడుదల చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం
ఉంది. నెక్స్ట్, పాఠశాలలో స్వేచ్ఛ కార్మికులకు నియామకం చేస్తాం. ఉచిత విద్యుత్ పైన కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాం. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీల పూర్తికి న్యాయపరమైన సమస్యలు తొలగించడానికి చొరవ తీసుకుంటాం. కేజీబీ ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి అని కూడా తెలిపారు. కాగా దీర్ఘకాలం పెండింగ్లో ఉన్న బదిలీలు పదోన్నతులు కల్పించేందుకు కృతజ్ఞతగా ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహిస్తామని, అందుకు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి ఆహ్వానిస్తామని కోరగా త్వరలోనే 15 మంది నేతలతో సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉపాధ్యాయుల నియామకం కావచ్చు, అదేవిధంగా మోడల్ స్కూళ్ళ యొక్క బదిలీలు కావచ్చు, నెక్స్ట్ కేజీబీ యొక్క ఉపాధ్యాయులు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం అనేది మీకు రుణమాఫీ అయిన వెంటనే ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఏది అంటే కేజీబీలకు అండ్ మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి ఇక నియామకాలు అయితే సెప్టెంబర్ 5 లోపే 99% జరిగే అవకాశం అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్ఏసీలో 200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎల్ఏసీ హౌసింగ్ ఫైనాన్సింగ్ లిమిటెడ్లో 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో తెలంగాణకు 31 ఖాళీలు ఉంటే ఏపీకు 12 పోస్టులు అయితే ఉన్నాయి. 60% మార్కులతో డిగ్రీ సర్టిఫికేట్తో పాటు ఏదైనా కంప్యూటర్ కోర్స్ కానివ్వండి, లేకుంటే డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ తీసుకున్న సబ్జెక్ట్ తీసుకున్న వారు కానివ్వండి, ఈ యొక్క పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. వారి వయసు ఒక 21 సంవత్సరాల నుంచి 28 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు మాత్రము దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దరఖాస్తు లాస్ట్ డేట్ ఆగస్టు 14 లాస్ట్ డేట్ ఉంది. ఎగ్జామ్ అనేది సెప్టెంబర్లో మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎంపికైన వారికి శాలరీ చూసుకుంటే స్టార్టింగ్ ప్రారంభ వేతనము 32,800గా శాలరీ, అంటే శాలరీ కూడా హెవీగానే ఉంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క మీ యొక్క సర్టిఫికేట్కి సంబంధించినటువంటి కావచ్చు, కంప్యూటర్ సర్టిఫికేట్ కానివ్వండి, డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేసిన మిత్రులు కావచ్చు, ఎవరికైతే మీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో మీరు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, ఇంకా వేరే అభ్యర్థులు ఎవరున్నా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ కార్గిల్ దివాస్ 25వ దివాస్ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఉగ్రవాదుల ఏరివేతకు సర్ప్ వినాష్ 2.0 అనే ఒక సైన్యం అనేది సిద్ధం కావడం జరిగింది కాశ్మీర్లో. ఇది కూడా పెట్టుకోండి. ఆపరేషన్ సర్ప్ వినాష్ 2.0ని ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే ఉగ్రవాదులను హతమార్చడమే, 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఇది మనకు సర్ప్ వినాష్ 2.0 అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది మన ఆర్మీ జవాన్స్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో. సో కానీ కార్గిల్ కూడా 25వ దివాస్కి మనం ప్రధానమంత్రి గారు కూడా అటెండ్ కావడం అనేది జరిగింది. నివాళులు కూడా అర్పించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎల్ఏసీకి సంబంధించిన పోస్టులకు ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోండి. మీ యొక్క LSChousing.com వెబ్సైట్కి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి మీరు. అదేవిధంగా మిగతా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా పడడం జరిగింది. ఎవరైతే 10th హై మెరిట్ 9.5, 9.6, 9.8 ఈ విధంగా మెరిట్ 10/10 మెరిట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి. మీకు ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. మీ యొక్క 10th మెరిట్ తోటే జాబ్ వస్తుంది. సో మీ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి బీపీఎం పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో అప్లై చేయండి. ఏదో ఒక పోస్టులో ఫస్ట్ ఉన్న తర్వాత మిగతా జాబ్స్ కొట్టడం అనేది చాలా ఈజీ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వేరుగా ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని గమనించి ఫస్ట్ ఏదో ఒక చిన్న ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగంలో మనం జాయిన్ అయిపోతే దాని తర్వాత వచ్చే ఉద్యోగాలకి ప్రిపేర్ అయితే మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది అంటే చాలా బాగుంటుంది. మనకు ఆ భయం, ఇప్పుడు మీరు రాసినప్పుడు ఏదైతే భయం అవుతుందో ఒక జాబ్ వచ్చిన తర్వాత మిగతా ఇంకా జాబ్స్కి రాయడానికి ఆ యొక్క భయం అనేది ఉండదు. ఎందుకంటే మీరు రాసిన మీరు చదివింది కూడా ప్రజెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా చేసే అవకాశం అనేది ఉంటుంది. సో అందుకనేసే ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ అయినా ఏదైనా ఒక పోస్ట్లో ఫస్ట్ అయితే అప్లై చేయండి. జాయిన్ అయ్యే ప్రయత్నం వచ్చిందనుకో ఖచ్చితంగా వదలకండి, జాయిన్ అయిపోండి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. రైట్, ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను మీకు అందిస్తూ ఉంటాను. అదే మెటీరియల్స్ కూడా ఫ్రీగా అందిస్తున్నాం, నోట్స్ కూడా ఫ్రీగా అందిస్తున్నాం, అవన్నీ ఫ్రీగానే అందిస్తాం. జాయిన్ అయ్యి దీంట్లో మనీ పెట్టడం కానీ అలాంటివి ఏమి ఉండవు. మీరు జస్ట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే సరిపోతుంది. అక్కడ నుండి నేను PDF నోట్స్లను నేను మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.